షేప్ పట్టి కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి ఈ కట్ చేసాను కదా ఫ్రంట్ పార్ట్, ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. 3 ఇంచెస్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి. 3 ఇంచెస్ ఉంటే ఇక్కడ స్టిచెస్కి పోవాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ సెంటర్లో 2.5 మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ లైన్ నుంచి పైకి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ చివరి కూడా 3 ఇంచెస్ ఉంది. చూడండి, ఈ కటింగ్ నుంచి ఇక్కడ వరకు, ఈ చివరి నుంచి ఈ కటింగ్ వరకు 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ కూడా 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ పట్టీ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ఉండాలి. మొత్తం ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 4 భాగం 8 ఇంచెస్ కదా, 8 ఇంచెస్ ఉండాలి. ప్లస్ ఖర్చు కోసం 1.5 ఇంచ్, 9.5 ఇంచ్ ఉండాలి. ఈ ఫోల్డింగ్ నుంచి 9.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కులు కలుపుకుంటూ ఇలా ఒక షేప్ ఇచ్చుకోవాలి. చూడండి, ఇలా కొందరికి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా ఈజీ కంఫర్ట్గా ఉంటుంది. కొందరికి షేప్ పట్టీనే కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే చెస్ట్ దగ్గర కంఫర్ట్ ఉండాలంటే మనకి ప్రిన్సెస్ కట్టే ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే అలవాటు లేని వాళ్ళకి ఈ పట్టీ అనేది చెస్ట్ మీదకి ఎక్కిపోతున్నట్టు ఉంటుంది. అందుకని చెప్పి ఇలా నార్మల్ బ్లౌజ్ లాగానే లెంత్ని బట్టి, అంటే ఫ్రంట్ లెంత్ని బట్టి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ చేసుకోవాలి. దానికి షేప్ బెల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఎవరికైనా కంఫర్ట్గా ఉంటుంది ఈ కటింగ్ అనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.